హాయ్ అందరికీ నమస్కారం. యమ్ యమ్ యమీ. ఈ యామ్తో 2 వీక్స్ బిఫోర్ కార్తీక మాసంలో ఖచ్చితంగా తినవలసిన కందా బచ్చలి కూర చూపించాను కదా. ఈరోజు కందుల కాంబినేషన్లో చేశాను. మా అమ్మాయి ఆ రోజు కందా బచ్చలి కూర తిని, అమ్మ మళ్ళొకసారి యామ్ కర్రీ చేయవా, పుల్లకంద కర్రీ చేయవా అని అడిగింది. పోయిన వారం చూపించాను కదా పచ్చి కందులు వచ్చాయి అని. అయితే వీకెండ్లో కుదరలేదు ఏమీ చేయడం, అలా ఉండేసరికి వల్లిపోతున్నాయి, ఇంకా తొందరగా చేసేయాలి అని ఈరోజు వాడేశాను ఈ కర్రీ కాంబినేషన్లో. ఆ బ్రహ్మి ఆకులు కూడా కొన్ని ఉంటే అవి కూడా వేసేసాను ఈరోజు. ఇలా ఆవిరికి ఉడికిచ్చి కందులు ఒలవడం చాలా సులువైపోయింది. తొందరగా చందుని కలిసి టక టక ఒలిచేసాం. వెనుక ఒక గిన్నె కనబడుతుంది కదా, అందులో ఉడికిస్తున్నాము కందిపప్పు. కర్రీలో కందులు ఉడికిచ్చేది కందిపప్పు. దానికి కారణం ఏంటంటే ఈరోజు మేము చేసే చారుకి అలా ముద్దపప్పు ఉంటేనే సెట్ అవుతుంది. అండ్ ముందే చెప్పాను కదా, ఈ కందులు మళ్ళీ స్పాయిల్ అవ్వకముందు ఫ్రెష్గా ఉన్నప్పుడే వాడుకుంటే బాగుంటుంది అన్న కారణంగా కర్రీలో కూడా మళ్ళీ కందులు వేసినా పర్వాలేదు అనుకొని వేసేసాను. చందు నిన్న సండే సంతకి వెళ్ళారు. అక్కడ తోతాపురి మామిడికాయలు కనిపించాయని 2 కాయలు తెచ్చారు. మార్నింగ్ అనుకున్నాను పుల్లకంద మామిడికాయ కలిపి కర్రీ చేయాలని, కానీ ఏదో తాట్లో మళ్ళీ మామిడికాయ చారు చేయాలనిపించి మామిడికాయ చారు చేశాను. అందువల్ల ఈరోజు ఈ పుల్లకంద కర్రీలో టమాటాలు వేశాను. లాస్ట్ టైం కందా బచ్చలి కర్రీ చేసినప్పుడు కందని కట్ చేసేటప్పుడు కొంతమందికి దురద వస్తుందని చెప్పేసి చేతికి ఆయిల్ రాసుకుంటారంట అని చెప్పాను కదా. లాస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, ఇదివరకు కూడా నాకు ఎప్పుడు అవ్వలేదు. ఈరోజు కూడా నేను ఆయిల్ అలా ఏమీ అప్లై చేయకుండానే కట్ చేశాను, ఎప్పుడు కట్ చేసినట్టుగా. కానీ ఫస్ట్ టైం నాకు చిన్నగా చిటికెన వేలిపైన కాస్త దురదగా అనిపించింది. కారణం వాళ్ళు చెప్పినట్టుగా కందే అయ్యి ఉంటుంది. కాబట్టి ఇకపైన జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాను. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బై బాయ్.